టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మనకి కొంతమంది పేర్లే తెలుసు, కానీ పేర్లు తెలియకుండా కూడా ఎంతో మంది త్యాగం చేసి బ్రిటిష్ వారి మీద 200 సంవత్సరాలు పోరాడితే ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వతంత్రం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఎలా బతకాలి, హక్కులు ఉండాలి, వీటన్నిటి మీద పరిశోధించి భారతదేశానికి సంబంధించి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మన హక్కులు వీటిని అమలు పరిచిన రోజు. ఈరోజు ఇంత స్వతంత్రంగా బతుకుతున్నామంటే ఆ రోజు ఎంతో మంది చేసిన త్యాగ ఫలితం అనే సంగతి ప్రతి ఒక్కరూ మనం గుర్తు పెట్టుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా స్వర్ణాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన కలలు కని వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారో, ఈ 7 నెలల్లోనే ఎన్ని విజయాలు సాధించామో మనం అందరం చూస్తున్నాం. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి రెండింటిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తూ, అటు పెన్షన్స్ విషయం కావచ్చు, అట్లా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక బ్రాండ్, మనందరికీ తెలుసు. నిన్న దావోస్లో మీరు చూసుంటారు, అందరూ పక్కన ఉన్న యువకులందరూ స్వెటర్లు ఇవన్నీ వేసుకొని ఉంటే ఆయన మాత్రం సింగిల్గా ఎలా కుప్ప వస్తే ఎలా ఉంటారో దావోస్లో కూడా అదే విధంగా ఉండి పెట్టుబడుల కోసం ఎంతమంది పారిశ్రామిక దిగ్గజాలతో కలిసి ఎన్ని మీటింగులు నిర్వహించి ఈరోజు ఎన్నో కంపెనీలు, నిన్న ప్రెస్ మీట్ చూసింటారు సారథి, ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఒక నమ్మకాన్ని కలిగించి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అట్లాగే నారా లోకేష్ గారు కూడా ఐటీ కంపెనీస్తో మాట్లాడి టీసీఎస్ ఆల్రెడీ వైజాగ్లో కార్యకలాపాలు స్టార్ట్ చేసింది. 10,000 మందికి ఉపాధితోటి ఆల్రెడీ 2,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకునే ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కుప్పం నియోజకవర్గం సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారో మీరు చూస్తున్నారు. సోలార్ సూర్యకర్ ద బెస్ట్ ప్రాజెక్ట్, పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. రూఫ్ టాప్ మీద, అంటే ఇళ్ళ టాప్ పైన ఎక్కడైతే స్లాబ్స్ ఉన్న చోట, రేకులు ఉన్న చోట అయినా సరే కూడా సోలార్ ప్యానల్స్ పెట్టి ఉచితంగా విద్యుత్తు తీసుకునేటటువంటి సూర్యకర్ 60% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ, 40% లబ్ధిదారుడు పెట్టుకోవాలి. రమారమి 2 నుంచి 3 వేల కోట్ల రూపాయల పనులు చంద్రబాబు నాయుడు గారు రాబోయే 1 సంవత్సరం 1.5 సంవత్సరంలో కుప్పం నియోజకవర్గంలో చేయబోతున్నారు. మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం, ఓన్లీ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం 96 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు జీవో రిలీజ్ చేసి కుప్పంలో అడుగు పెట్టారు. ఇది నాయకుడి చిత్తశుద్ధి అంటే ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేయాలి, రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను పనిచేయాలని చెప్పేసి అంత అద్భుతంగా పనిచేస్తున్నారు. టీమ్ తోటి అద్భుతంగా ఈ కుప్పం మున్సిపాలిటీని ఒక రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దానికోసం 11 సర్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, రోడ్ వైండింగ్స్ కావచ్చు, 19 కోట్ల రూపాయలతో 2 పార్కుల డెవలప్మెంట్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఓవరాల్గా 5 సంవత్సరాల్లో 450 కోట్ల రూపాయలు ఒక్క మున్సిపాలిటీ మీద ఖర్చు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారంటే అది ఆయనకి ఈ నియోజకవర్గం పట్ల, ఈ నియోజకవర్గం ప్రజల పట్ల ఉన్న ప్రేమ, అభిమానం అని చెప్పని తెలియజేస్తున్నాం. కాబట్టి మీ మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి అద్భుతంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పట్టణాన్ని సుందరంగా ఉంచడానికి, పరిశుభ్రంగా ఉంచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులకు మరీ ముఖ్యంగా శిరస్సు వంచి నిజంగా పాదాభివందనం చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న కృషికి మీరందరూ స్టాఫ్ కూడా చాలా కష్టపడి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నాతో కలిసి నడవాలని చెప్పనేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.